నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న శ్రీను యువనేత సిరిసహస్ర ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. సింహాచలం అప్పన్నకు జగన్ పేరిట పూజలు. 381 గ్రాముల బంగారు పగడాల హారం కానుగ్గా సమర్పణ. 2 చుక్కలు చాలు అనే నినాదంతో ఘనంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్న కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. వివరాలకు వెళ్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం నేపథ్యంలో సింహాచలం అప్పన్న స్వామిని వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త ఉమ్మడి విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని చిన్న శ్రీను పుష్పాంజలి దంపతులు మేళ తాళాల నడుమ ఊరేగించి కానుగ్గా సమర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ వైఎస్ జగన్ రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన నేతని, జన సంక్షేమమే లక్ష్యంగా అవినీతి రహిత పాలన అందించారని ఆయన పేర్కొన్నారు. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చారని కొనియాడారు. జగన్ హాయంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేదని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండి నూరేళ్లు సంతోషంగా జరుపుకోవాలని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువనేతలు మధ్య సిరిసహస్ర, బడుకొండ ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలం కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామివారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని, ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు పలువురు పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రజలు ఉండే దేశం సంపన్న దేశంగా రూపొందించబడుతుందని పేర్కొన్నారు. దేశంలో పోలియోను దాదాపు పూర్తిగా నిర్మూలించామని, భవిష్యత్తులో కూడా రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
2 చుక్కలు చాలు అనే నినాదంతో దేశంలో పోలియోను తరిమేశామని స్పష్టం చేశారు. ఇది కేవలం పల్స్ పోలియో మాత్రమే కాదని భారతదేశ నిర్మాణమని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశ జీడీపీ ఘనంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 21 జాతీయ పల్స్ పోల్ ఇమ్యునేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్లో ఈరోజు చాలామందికి 2 చుక్కలే చాలు మన జీవితాన్ని అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇది ఒక పల్స్ పోలియో ప్రోగ్రామ్ కాదండి నేను చెప్పడం, ఇది ఒక భారతదేశ నిర్మాణం. ఎవరైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలే రేపటి పౌరులు. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక బిల్డింగ్ ఎప్పుడైతే ఫౌండేషన్ బాగుంటుందో పిల్లర్స్ బాగుంటాయో అదే విధంగా దేశంలో పౌరులు కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండేటప్పుడు ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పోలియో అనే మహమ్మారిని అరికట్టడం జరిగింది. వాళ్ళు బాల్యం నుంచే పోలియోతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందులోనే భారతదేశం కూడా హెల్దీగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు పల్స్ పోలియో కంపల్సరీగా వేసుకోవాలి, ఎప్పుడే పెడుతున్నా ఏ టైంలో పెడుతున్నా వేసుకుంటున్నాం అని అవేర్నెస్ చెప్పడం కూడా చాలా హర్షణీయం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డిహెచ్ హాస్పిటల్కి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం ఆనందపురం పార్టీ కార్యాలయంలో వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను, యువనేత మధ్య సిరిసహస్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముందుగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిరిసహస్ర, బోడకొండ ప్రదీప్ నాయుడు దంపతులు అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నశ్రీని మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుండేవారని గుర్తు చేశారు. విద్యా, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అందువల్ల మరలా జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాబోయే కాలంలో ఆయన పాలనలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నశ్రీను సోల్జర్ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలుపెరిగిన పోరాట యోధుడికి జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జననేత, ఈరోజు మనందరి నాయకుడు, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తన తండ్రి గారి వారసత్వంగా సంక్షేమమే పరమావిధిగా, అభివృద్ధి పరమావిధిగా మరి పరిపాలించిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా హాజరై మరి కొంతసేపు కాలాతీతం అయినప్పటికీ కూడా మరి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే, వారి జన్మదినం అంటే పేద, బడుగు, బలహీన వర్గాలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఆనాడు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలన్నా, లేదు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఈ రాష్ట్రంలోని ప్రజలు కోరుకున్నా, ఆనాడు వారి తండ్రి గారు వారసత్వంగా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి, లేదు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టినా దాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకి చేరవేసిన సంక్షేమ పథకాలు చేరవేసిన మహనీయుడు. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటేనే ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనని గత 5 సంవత్సరాల కాలంగా తీసుకునే రోజులు. కాబట్టి వారు 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ చెరగని ముద్ర వేశారు ప్రతి కుటుంబంలో కూడా. అలాంటి మహనీయుడు వారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన మహనీయుడు. అందుకే వారు 5 సంవత్సరాల పరిపాలనని ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత సంవత్సరాల కాలంలోనే ప్రజలందరూ ఆలోచింపు చేసే పరిపాలన చేశారు. ఈరోజు పరిపాలన చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయో మనందరికీ తెలుసు. లేదు ఈరోజు ప్రభుత్వాలు అన్నీ ఆలోచన చేస్తున్నాయి, అన్ని ప్రైవేటు పరం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందుతాయో, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టికి ముందుకెళ్తుందో వారి ఆలోచనతో మరి ముందుకెళ్తున్నారు. కాబట్టే ఈరోజు ఆ మహనీయుడి తాలూకా మరి మహానాయకుడు వారిని వాళ్ళ
మరి వారి జన్మదినాన్ని అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన అందరం కూడా ఇందులో నాలో కొంతమంది పెద్దలందరం కూడా ఈరోజు సింహాచలం ఆ లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకొని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఒక అలంకారాన్ని బహుకరించి మరి వారిని ఒకటే కోరుకున్నాం, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి, వారు ముఖ్యమంత్రి కావాలి, వారు మరలా ఈ రాష్ట్రానికి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి వారిని కోరుకున్నాం. వారి నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ రామసుందరెడ్డి కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆయన లాంఛనంగా ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో చుక్కలను వేయడంతో పాటు 22 నుంచి 23 వరకు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం 5,000 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 24వ తేదీన కూడా పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలను వేస్తారని ఆయన తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లయ్య, డిఎంఎండ్హెచ్ఓ జీవన్ రాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 21 నుంచి 24వ తారీఖు వరకు పల్స్ పోలియో కార్యక్రమం దేశమంతా జరుగుతుంది. అలాగే మన జిల్లాలో కూడా ఈరోజు స్టార్ట్ చేశాము. అంటే ఈరోజు 1172 సెంటర్స్లో బూత్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా బూత్లు ఏర్పాటు చేసి పిల్లలకు పల్స్ పోలియో ఏదైతే 2 డ్రాప్స్ వేస్తామో పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది రూరల్ ఏరియాస్లో అయితే 21 తర్వాత 22, 23 ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు 5,000 మంది ఉన్నారు. సో 5,000 మంది హెల్త్ వర్కర్స్ ఇంటింటికి వెళ్ళి కూడా మళ్ళీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అర్బన్ ఏరియాస్లో అంటే టౌన్స్లో అయితే 24వ తారీఖు కూడా కంటిన్యూ అవుతుంది, ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో 24 వరకు ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సో సుమారుగా మన జిల్లాలో 2 లక్షల మంది పిల్లలు 0 to 5 years వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఈ పోలియో వ్యాక్సినేషన్ మీరు ఇప్పించాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా రాజాంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు 199,386 మంది చిన్నారులే లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీములు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ నెల 23, 22, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు. తల్లిదండ్రులందరూ పోలియో చుక్కలు ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వేగంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కల పంపిణీకి జిల్లాలో 905 బూతులు, 42 మొబైల్ టీములను ఏర్పాటు చేశామని, మిగిలిన వారికి రేపు ఇంటింటికి వెళ్లి చుక్కలు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే మనము పోలియో చుక్కల కార్యక్రమం ఉందో మొత్తము 42 పిఎస్సీల పరిధిలో భాగంగా సుమారు 905 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 42 మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఎక్కడైతే మనకు బస్ స్టాండ్స్, అటు రైల్వే స్టేషన్స్, ఇక్కడంతా మొబైల్ పాపులేషన్ ఉంటుందో అక్కడ కూడా సుమారుగా 19 ట్రాన్సిట్ పాయింట్స్ ఏర్పాటు చేశాము. ప్రతి బూత్లో 4 స్టాఫ్ని ఇచ్చాము, మార్కింగ్ చేయడానికి, డేటా ఎంట్రీ చేయడానికి, చుక్కలు వేయడానికి. సో కాంప్రహెన్సివ్గా మనకు 0 నుంచి 5 వయసులోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ
కవర్ చేసే విధంగా వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఐసిడిఎస్ కానివ్వండి, డిఆర్డిఏ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మల్టిపుల్ మీటింగ్స్ తీసుకొని కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారుగా 20% అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. మిగతా కూడా ఈవినింగ్ దాకా కంటిన్యూ చేయబడుతుంది. ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వేచలేకపోతే ఈ రోజు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం రేపు కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఈ రోజు మిస్ అయితే ఖచ్చితంగా రేపు మా టీమ్స్ వచ్చి రేపు ఎల్లుండి మీ పిల్లలకు 0 to 5 ఏజ్ ఉన్న పిల్లలకందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అందరి అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. తమ అధినేత పుట్టినరోజు సందర్భంగా జగన్ అభిమానులంతా సంక్రాంతి సంబరాలు ముందే జరుపుకుంటున్నామని విజయనగరం జిల్లా రాజ్యాం ఇన్ఛార్జ్ డాక్టర్ తల్లి రాజేష్ అన్నారు. ఆదివారం తల్లి రాజేష్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సన్ రైజ్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సమన్వయకర్తగా డాక్టర్గా రాజేష్ తొలుత రక్తదానం చేయగా వైఎస్ జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలంటూ, ఆయన ఆరోగ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని చేశారు. రోగులకు పండ్లు పంచిపెడుతూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 21 అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు, ప్రతి వైఎస్ఆర్ నాయకులకు ఇది ఒక పండగ వాతావరణం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజును పురస్కరించుకొని రాజాం నియోజకవర్గంలో మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అందరికీ కూడాను ప్రాణాలకి కాపాడే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పైగా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజు అనాథాశ్రమంలో పూలు పళ్ళు ఇవ్వడం, అలానే రోగులకు కూడా ఇక్కడ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు అభిమానులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు కేక్ కటింగ్ కూడా ఇప్పుడు చేశాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, అలానే రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము చూడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. పార్వతీపురం మంజం జిల్లా గుమలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ దీనమయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారని, పేద గిరిజన ప్రజలకు భూపట్టాలు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, నాడు నేడు, హాస్పిటల్ అభివృద్ధి లాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు రొట్లు, పళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుమలక్ష్మీపురం మండల నాయకులు గౌరీశంకర్రావు, వైస్ ఎంపీపీ శేఖర్, లక్ష్మణరావు, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వేకుజాము నుండే విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పలు వార్డుల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో
పాపా హోంలో అల్పాహారం అందించిన అనంతరం కేకే రాజు ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోంలో 55వ వార్డు కార్పొరేటర్ శశికళ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారంతో పాటుగా నగదు ఫలాలను అందజేశారు. అనంతరం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను ఆధ్వర్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వాలంటీర్లకు వస్త్రదానం చేశారు. అనంతరం 51వ వార్డులో స్థానిక కార్పొరేటర్ రొయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల మధ్య జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన ముస్లిం పిల్లలకు దావత్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముందు ఆ తర్వాత జరిగిన సంక్షేమ పథకాలను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మన్యం జిల్లా చిన్నమేరింగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేయబడిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన చేశారని, సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలబడి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. ఓవైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ నేతగా ఆదరణ పొందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ కళావతి ఆకాంక్షించారు. పార్వతీపురం మంజం జిల్లా పాలకొండలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ మంత్రి పి రాజన్నదోర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. వైఎస్ఆర్ అమర్ రహే, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ బాణాసంచా పిలిచి ఆనందోత్సవాల మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజన్నదోర మాట్లాడుతూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేస్తూ మరోవైపు సనాతన ధర్మం, హిందూవాదిని అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుని పోతూ వారిని శిక్షించి తీరుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని బల్జిపేట రోడ్లో సోమవారం ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ మొదటి బ్రాంచ్ గాజువాకలో ప్రారంభించామని, బొబ్బిలిలో 14వ బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు ఇవ్వాలనే లక్ష్యంతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ కేశవరావు మాట్లాడుతూ 14 బ్రాంచుల్లో 10 బ్రాంచులు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయన్నారు. వస్త్రాలను తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. భారీ ఆఫర్లలో షాపింగ్ మాల్ ప్రారంభానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన, వైసీపీ నాయకులు శంబంగి వేణుగోపాల్, సినీ యాక్టర్ అనసూయ తదితరులు హాజరవుతారని తెలియజేశారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ డైరెక్టర్గా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఇదే నా విన్నపము. మీ ఇంటి ముందరికి తక్కువ ధరలలో నాణ్యమైన వస్త్రాలను మీకు మంచి అమ్యూనిటీస్తో మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అందరి ఆదర అభిమానాలు మా పైన చూపాలని ప్రతి ఒక్కరిని ఇదే ముఖాంతరంగా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ సీజన్ అండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కస్టమర్కి బట్టలు అవసరం ఉంటాయి.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా చాలా తక్కువ ధరలకు ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్లను ఈ బొబ్బిలి ప్రజలు, ఈ బొబ్బిలి ప్రాంత పరిసర ప్రజలు అందరూ వినియోగించుకోవాలని, ఆ ఆఫర్లన్నింటి మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. పేదవారికి దుప్పట్లు, పలు ఉపకరణాలు పంచిపెట్టారు. అనంతరం తన నివాసంలో వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోల్గట్ల మాట్లాడుతూ గత వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాలకు న్యాయం చేశారని గుర్తు చేశారు. గత పాలనలో అభివృద్ధిని పరుగులు పెట్టించారని, సీఎం ఆయన 6 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందించారని తెలియజేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో 1,000,000 సంతకాలు మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డినే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాల జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం సంతోషకరమైన విషయం. పదవున్నా పదవి లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మరి చెప్పాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన నాయకత్వాన ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి, ప్రజల కోసం పాటుపడాలనే ఆలోచన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల్లో ఉందని. ఆ విధంగానే విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని మరొక్కసారి అభినందిస్తూ ఈ ప్రజలకి మేలు జరగాలని, మేలు కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో నేడు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల క్షేమం కోసం అలుపెరగిన పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ఆయన అన్నారు. గత 2019-24 పాలనా కాలం ఒక స్వర్ణయుగంతో ప్రజలు పోల్చుకోవడం జరుగుతుందని, సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఆయన పాలనా కాలంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వెచ్చించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులంతా ప్రజల పక్షాన పోరాడి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు టచ్ చేయాలి, ఆయన అభిమానులు టచ్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారి భక్తులు టచ్ చేయాలి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలాగైనా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చెయ్యాలని అంకుట దీక్షతో ఒక యుద్ధంలాగా, ఒక సైనికుల్లా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికుడిని టచ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నీ ఉడతోపులకు ఎవరు భయపడేది లేదు. మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నావు, నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వేమో ఎవరికి తొక్క తీసేస్తాం, తోలు చేస్తామంటే ఇక్కడ ఎవరు రెడీగా లేరు. అవసరమైతే నీకే కార్యక్రమం జరుగుతుంది. ఎవరో పరిటాల రావు గారు ఎలాగైతే గుండు గీయించారో మా కార్యకర్తలు కూడా రేపు భవిష్యత్తులో గుండు గీయించే కార్యక్రమం కూడా జరుగుతుంది. విషయాన్ని కూడా మేము గట్టిగా ఉద్ఘాటిస్తున్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈ ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రజల యొక్క కోరిక, ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం ఇవ్వాలని, ఉచితంగా విద్య అందించాలని, రైతు యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని రైతే రాజని పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరింత కాలం ఆనందంగానూ సుఖంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు అందించాలని, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలను జరుపుకునే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను ఆయన పుట్టినరోజు తరపున శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు
మరింత ఆరోగ్యాలతో ఉండాలని పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోరుకుంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరుచుకున్నాం. విజయనగరం జిల్లా గరివిడి వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ బొత్స కుమార్తె బొత్స అనూష ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ మేరకు కార్యకర్తలు నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సొంత పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారని ఆయన చెప్పారు. కానీ 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కాపీ పేస్ట్ పథకాలు నడుపుతూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రిలీవ్ అయిన విద్యార్థులకు ఇంతవరకు సర్టిఫికెట్లు రాలేదని, వారి భవిష్యత్తుకు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తూ ప్రైవేట్లకు అమ్మి అందులో దోపిడీ కోసం ఆలోచన చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే విద్యార్థికి వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే మరి ఫైనల్ పూర్తి చేసిన పిల్లలకి సర్టిఫికేట్లు విద్యా సంస్థలో ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితులు వాళ్ళెంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం. వాటితో పాటు ఏదైతే ఆలోచనని తూట్లు పొడిచి వాళ్ళకి వచ్చి వస్తే బకాయిలు వచ్చి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్య వెళ్తే ఏ హాస్పిటల్లోనూ ఆరోగ్య అంతే పరిస్థితులు ఇవాళ లేని నేపథ్యం. ఇవాళ నేపథ్యం ఇవన్నీ ఎందుకు దుర్మార్గం. అదే రైతుని తీసుకుంటే ఆ రోజు రైతు వచ్చి పండిన పంటకి వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి, ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోతే మరి ఏ మార్కెట్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాలు చేస్తే ఇక్కడ మా అందరూ కూర్చొని అందరూ కూడా రైతులు మీ అందరూ కూడా వాళ్ళు పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలో మనం పండిన ఏదైతే మొక్కజొన్న ఉందో మొక్కజొన్న కొద్ది రేట్ రాకపోతే ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వెన్షన్ అయ్యి కనీసం 1 కేజీ మొక్కజొన్న ఎక్కడైనా ఏ ఎక్కడ కొన్నదా ఒకసారి ఆలోచించమని మనం అడుగుతున్నాం. ఎందుకు కొనలే, కారణం ఏంటి అంటే దానికి సమాధానం లేదు. ఇక ఇంకా కార్యక్రమాలు ఒక ఏ కార్యక్రమం రైతు సంబంధం ఏ కార్యక్రమం ఎంతసేపు నష్టాలు చెప్పుకొని ఉన్న ఈ మాధ్యమాలు ఉంటున్న 2-3 టీవీలు పెట్టుకొని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాట్లాడే తప్ప సామాన్యునికి అందుబాటులో లేదు. లేదా చెప్పుకోకపోతే ఎన్నో వస్తున్నాయి. ఇది ఆ చెప్పుకోయే కార్యక్రమం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన ప్రజలకి ఎప్పుడు కూడా సూర్యచంద్ర ఉన్నంత వరకు రాజశేఖర గారు ఏ విధమైన కార్యక్రమాలు చేసి ఆయన పేరు తెలుస్తాయి ఉంచుకున్నారో అదే విధంగా ఈ అమ్మఒడి కానీ, రైతు భరోసాలు కానీ, ఈ నేసాలు కానీ, లేదు సీపోర్ట్లు కానీ, లేకపోతే ఆత్మలు కానీ, లేదు మెడికల్ కళాశాలలు కానీ, ప్రజా వైద్యాల సంబంధించిన కళాశాలలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఆయన తెలుస్తాయి ఉండిపోవడానికి చేసే రంగంలో మరి అత్యక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి నిన్న నూరేళ్ళు ఆయన ఇంకా చల్లగా ఉండాలని, ఆయన హయాంలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగాలని, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అండదండగా భరోసాగా ఉండాలని, ఆ రోజు ఆ తండ్రి గారు ఎలా అయితే ముస్లిం మంత్రి అమ్మ కూడా హాయిగా పర్వాలేదు ప్రభుత్వం ఉంది, నాకు రాజశేఖర గారు ఉన్నారంటే హాయిగా నిద్రపోయేదో అదే నిద్రని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే కాలంలో కూడా మరి హాయిగా అందరూ కూడా చల్లగా ఉండే కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడు మరి ఆయన ఆరోగ్యాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, తద్వారా మనందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని మరి కోరుకుంటూ ఇవాళ మన నియోజకవర్గంలో పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకోవడం మనందరూ. ఎందుకంటే 10 మంది బాబు బాగున్నాం అంటే తలాస్తు భగవంతుడు కూడా తలాస్తు అంటాడు. కాబట్టి మీ అందరి తాలూకా మనస్సు మంచి మనసుతో మీరు ఇస్తున్న ఈ తాలూకా ఆశీస్సులు ఆయనకి భగవంతుడు కూడా తలాస్తు అని కలకాలం ఆయన ఏర్పాటు జరగాలని చెప్పి నేను కోరుకుంటూ
ముఖ్యాంశాలు మరోసారి. చిన్న శ్రీను యువనేత సిరిసహస్ర ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. సింహాచలం అప్పన్నకు జగన్ పేరిట పూజలు. 381 గ్రాముల బంగారు పగడాల హారం కానుగ్గా సమర్పణ. 2 చుక్కలు చాలు అనే నినాదంతో ఘనంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు. వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.